హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మై ఛానల్ మీ నాగేష్. చూడండి, నేనైతే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి, ఫ్లైట్ టైం ఉంది కాబట్టి నేను వెయిటింగ్. ఇప్పుడు బయటకు కూర్చో ఉన్నాను, లోపలికి ఎందుకులే అని చెప్పేసి నేనైతే బయట కూర్చో ఉన్నాను. ఆ కౌంటర్ అయితే ఓపెన్ చేశారు, జనాభా అంతా అయితే కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈరోజు ఇండిగో ఫ్లైట్కి అయితే వస్తున్నాను. రాత్రి 10:45కు మాకు ఫ్లైట్ లేస్తుంది. మా 7:30కు 8కి బోర్డింగు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళినాను. వీళ్ళంతా కూడా ఫ్లైట్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, కోయిట్ల మాదిరిగా అయితే ఇక్కడైతే ఋతువు బాగా ఉంది. చెమట అయితే బయట భయంకరంగా ఉంది. ఇంకా బయట ఎందుకు లోపల కూర్చొని నడుపునొస్తా అని చెప్పేసి మేమైతే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే అట్లా ఇట్లా తిరగచ్చు, కిందికి వెళ్ళి చాయ్ తాగొచ్చు అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదైతే చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. నేనైతే కౌంటర్ 9లో ఉన్నాను. మా ఫ్లైట్ గేట్ వచ్చేసి D9 ఇండిగో ఫ్లైటు. చూడండి, మనుషులంతా అయితే ఇప్పుడే లైన్ కౌంటర్ ఓపెన్ చేసినారు కాబట్టి అంత క్యూలో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చెన్నై ఎయిర్పోర్ట్ అయితే అయినా భలే రష్లో ఉంది. ఇప్పుడైతే ఇక్కడ రష్ అయితే ఫుల్గా ఉంది. జనాభా అయితే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇక్కడైతే వెళ్ళేవాళ్ళు మాత్రమే అందరూ. చూడండి, ఇది అంతా మొత్తం చెన్నై ఎయిర్పోర్టు అండి. ఇవన్నీ కనిపించేదంతా పార్కింగ్ అనమాట. పైన వెళ్ళే వాళ్ళ కింద, కోయిట్ నుండి ఫారెన్ నుండి వచ్చే వాళ్ళకైతే కింద, ఫారెన్కి వెళ్ళే వాళ్ళకైతే పైన. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో అంత రష్ ఫుల్గా ఉంది. మేమైతే ఇంకా కాసేపు వెయిట్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ బయట కూర్చోన్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.